హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు LSWR లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి, వరల్డ్స్ నెంబర్ 1 ఇంగ్లీష్. సో మనము నేర్చుకుంటున్నాము కాన్సెప్ట్ ఛాలెంజ్. కాన్సెప్ట్ ఛాలెంజ్లో భాగంగా మరి RCC రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్. ఆ రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్లో భాగంగా క్లాస్ 12 ఓకే, డే 12, క్లాస్ 12 డే 12. సో ఇప్పుడు ఇవాళ టాపిక్ ఏంటంటే సిట్ ఇన్ ద చైర్ అనాలా, ఆన్ ద చైర్ అనాలా? సిట్ ఇన్ ద చైర్ ఆర్ ఆన్ ద చైర్, ఏది? మిమ్మల్ని నేను ప్రశ్న అడుగుతున్నాను, మరి మీరేమనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. నేను క్లియర్గా వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియోని ఆఖరి వరకు చూడండి. చిన్న వీడియో, ఇది పెద్ద ఎక్కువ నిమిషాలు వెళ్ళదు. సో చాలా సింపుల్గా చెప్తాను, చాలా చక్కగా ఉంటుంది, అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దయచేసి ఆఖరి వరకు చూడండి. సో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మీ యొక్క డౌట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. పెద్దవాళ్ళు ఖాళీగా, అంటే సీనియర్ సిటిజన్స్ ఖాళీగా ఉన్నవాళ్ళు వారు అర్థం చేసుకుని చిన్నపిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అదేవిధంగా తెలివితేటలు కలిగినటువంటి క్లవర్ స్టూడెంట్స్, ద క్లవర్ స్టూడెంట్స్, సో ట్రై టు అండర్స్టాండ్ ఈజీలీ అండ్ ఎక్స్ప్లెయిన్ ద వీడియోస్, ద కాంటెంట్ to your parents and grandparents and to your siblings and to your cousins as well. So let us go ahead, let us get started. ముందు కొనసాగుదాం. చూడండి, చెప్పే కదా ఇవాళ టాపిక్ ఏంటంటే సిట్ ఇన్ ద చైర్ అనాలా, సిట్ ఆన్ ద చైర్ అనాలా? సిట్ ఇన్ ద చైర్ అనాలా, సిట్ ఆన్ ద చైర్ అనాలా? సో ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ మనం ఒక పాయింట్ తర్వాత ఇంకో పాయింట్ చూద్దాం. ఫస్ట్ పాయింట్, సిట్ ఇన్. సిట్ ఇన్ అని ఎక్కడ అంటారు? ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు ఇఫ్ ద చైర్ హ్యాస్ హ్యాండ్స్ వి యూజ్ ఇన్. చూడండి, ఈ చైర్ ఉంది, ఇప్పుడు ఈ చైర్ ఉంది, ఈ చైర్కి హ్యాండ్ ఉంది పక్కన, అంటే పక్కన హ్యాండ్స్ ఉన్నాయి కదా. సో ఈ యొక్క హ్యాండ్స్ అంటే ఇలా పక్కన సైడ్ హ్యాండ్స్ ఆర్మ్స్ ఉంటే, సో ఇట్లా సైడ్ ఆర్మ్స్ కానీ హ్యాండ్స్ కానీ ఉంటే ఈ చైర్కి ఇన్ వాడతాం. ఓకే, సో సిట్ ఇన్ ద చైర్. ఇఫ్ ద చైర్ హ్యాస్ హ్యాండ్స్ వి యూస్ ఇన్. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. తర్వాత రెండో పాయింట్, సో సిట్ ఆన్. సిట్ ఆన్ ఎప్పుడు వాడతాము? ఇఫ్ ద చైర్ డజంట్ హ్యావ్ హ్యాండ్స్, చైర్కి హ్యాండ్స్ లేవు, వి యూస్ ఆన్. సో ఉదాహరణకి ఈ చైర్ ఉంది, ఇప్పుడు ఈ చైర్ ఉంది, ఈ చైర్కి మరి హ్యాండ్స్ లేవు, ఆర్మ్స్ లేవు. ఈ చైర్కి హ్యాండ్స్ లేవు, ఆర్మ్స్ లేవు కాబట్టి సిట్ ఆన్ ద చైర్ అనాలి. సో ఇప్పుడు నేను మొట్టమొదట చూపించిన చైర్కి, ఫస్ట్గా చూపించిన చైర్కి హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ వాడాలి. ఓకే, రెండో చైర్ చూపించాను, ఈ రెండో చైర్కి హ్యాండ్స్ పక్కన హ్యాండ్స్ లేవు కాబట్టి, ఈ రెండో చైర్కి పక్కన హ్యాండ్స్ లేవు కాబట్టి ఆన్ వాడాలి. సో మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ ద చైర్ హ్యాస్ హ్యాండ్స్ వి యూస్ ఇన్. హ్యాండ్స్ ఉంటే ఇన్ వాడతాం. సో ఇఫ్ ద చైర్ సిట్ ఆన్, ఇఫ్ ద చైర్ డజంట్ హ్యావ్ హ్యాండ్స్ వి యూస్ ఆన్. సో చైర్కి హ్యాండ్స్ లేనప్పుడు, ఆర్మ్స్ లేనప్పుడు, హ్యాండ్స్ లేనప్పుడు ఆన్ వాడతాము. అది డిఫరెన్స్. ఓకే, క్లియర్. సో నౌ ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఓకే, సిట్ ఇన్. షీ సిట్స్ ఇన్ ద చైర్ డైలీ. ప్రతిరోజు ఆమె కుర్చీలో కూర్చుంటుంది. షీ సిట్స్ ఇన్ ద చైర్ డైలీ. ప్రతిరోజు ఆమె కుర్చీలో కూర్చుంటుంది. సో హీ సాట్ ఇన్ ద చైర్ ఎస్టర్డే. నిన్న తను ఆ కుర్చీలో కూర్చున్నాడు. ఓకే, నెక్స్ట్ నెంబర్ 3, లతా విల్ సిట్ ఇన్ ద చైర్ టుమారో. సో లత రేపటి రోజున సో విల్ సిట్ ఇన్ ద చైర్, కూర్చోబోతుంది ఆ చైర్లో తను కూర్చోబోతుంది. సో లత విల్ సిట్ ఇన్ ద చైర్ టుమారో. రైట్, టుమారో అనకూడదు, టుమారో అని పలకాలి. సో స్ట్రెస్ ఫాల్స్ ఆన్ ఎం, టుమారో. రైట్, స్ట్రెస్ అంటే స్పెషల్ ఎంఫోసిస్ అనే పర్టికులర్ లెటర్ ఈస్ కాల్డ్ స్ట్రెస్. సరే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము ఆన్తో. సో సిట్ ఆన్. సో సిట్ ఆన్తో ఎలా పడుతుంది? సో షీ సిట్స్ ఆన్ ద చైర్ డైలీ.
ప్రతిరోజు ఆమె కుర్చీ మీద కూర్చుంటుంది. అంటే ఉదాహరణగా సిట్ ఆన్ ద బెంచ్ లాగా, సిట్ ఆన్ ద బెంచ్, సిట్ ఆన్ ద టేబుల్, సిట్ ఆన్ ద టేబుల్, సిట్ ఆన్ ద బెంచ్ అలా వస్తుంది అనమాట ఇక్కడ కూడా. సో షీ సిట్స్ ఆన్ ద చైర్ డైలీ. ఆమె ప్రతిరోజు కుర్చీ మీద కూర్చుంటుంది. చేతులు లేని కుర్చీ అనమాట, చేతులు లేని కుర్చీ. నెక్స్ట్ ఇవి అవసరమా అంటే పర్ఫెక్షన్. అంటే ప్రతి ఒక్క భాషలోనూ, ప్రతి ఒక్క విషయంలోనూ, ప్రతి ఒక్క సబ్జెక్టులోనూ మనకి పర్ఫెక్షన్ ఉంటే బాగుంటుంది అనమాట. పర్ఫెక్షన్ ఉన్న చోట కాన్ఫిడెన్స్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉన్న చోట సక్సెస్ ఉంటుంది. సో ఇఫ్ దెర్ ఈజ్ పర్ఫెక్షన్ వీ విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్, వెన్ దెర్ ఈజ్ కాన్ఫిడెన్స్ వీ విల్ హ్యావ్ సక్సెస్, హయ్యర్ సక్సెస్ రేట్. దట్స్ వై వీ నీడ్ పర్ఫెక్షన్. సో పర్ఫెక్షన్ అంటే 100% పర్ఫెక్షన్ వస్తుందా అంటే మ్యాక్సిమం రావాలి. పర్ఫెక్షన్ మ్యాక్సిమం ఉంటే మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగినప్పుడు సక్సెస్ రేటు పెరుగుతుంది అనమాట. సో 2 పాయింట్, హీ శాట్ ఆన్ ద చైర్ ఎస్టర్డే. తను నిన్నటి రోజున కుర్చీ మీద, ఆ కుర్చీ మీద కూర్చున్నాడు. హీ శాట్ ఆన్ ద చైర్ ఎస్టర్డే. తను నిన్నటి రోజున ఆ కుర్చీ మీద తను కూర్చున్నాడు. సో అలా చెప్తాను అనమాట. ఓకే. సో తర్వాత మూడవదిగా, లతా విల్ సిట్ ఆన్ ద చైర్ టుమారో. లతా విల్ సిట్ ఆన్ ద చైర్ టుమారో. సో లత